హైదరాబాద్ అంబర్పేటలో విషాదం నెలకొంది. ఒకే ఇంట్లో తల్లిదండ్రులు సహా 10 ఏళ్ల కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో తెరిచి చూడడంతో కుళ్లిన స్థితిలో మృతదేహాలు కనిపించాయి. 2 రోజుల క్రితమే వీరు ఆత్మహత్య చేసుకుని ఉంటారని తెలుస్తోంది. మూఢనమ్మకాలే వీరి మరణానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ రామ్నగర్ కు చెందిన శ్రీనివాస్, విజయలక్ష్మి దంపతులకు 2 కూతుళ్లు. పెద్ద కుమార్తె 4 ఏళ్ల క్రితం మరణించింది. దీంతో మిగిలిన ముగ్గురు డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. మానసికంగా కుంగిపోవడంతో పాటు కూతురు గుర్తొస్తుండటంతో అక్కడ ఉండలేకపోయారు. కొద్ది నెలల క్రితమే ఆ కుటుంబం రామ్నగర్ నుంచి అంబర్పేటకు షిఫ్ట్ అయ్యారు. అంబర్పేటకు వచ్చినప్పటి నుంచి కూడా ఇరుగు పొరుగు వారితో వాళ్లు పెద్దగా మాట్లాడేవారు కాదు. అయితే శ్రీనివాస్ అక్క తరచూ వచ్చేదని, ఆమె తమకు ఈ విషయాలు చెప్పేవారని స్థానికులు అంటున్నారు. ఈ క్రమంలో 2 రోజుల క్రితం ఇంట్లో ఫ్యాన్కు ఊరేసుకుని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో స్థానికులు కూడా పట్టించుకోలేదు. అయితే శ్రీనివాస్ వాళ్ల అక్క ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి పక్కింటి వారికి సమాచారం అందించింది. పైగా శ్రీనివాస్ ఇంటి నుంచి కూడా దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇలా ఇంట్లోకి వెళ్లి చూడగా మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. అప్పుల బాధతోనే ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మూఢనమ్మకాల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు చెబుతున్నారు. మమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడు, మేం కూడా దేవుడి దగ్గరకు వెళ్తాం అని మాతో శ్రీనివాస్ కుటుంబం చెప్పేదని స్థానికులు చెబుతున్నారు.